హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్లో చామగడ్డ అండ్ పొటాటోతో టేస్టీగా పులుసు ఎలా రెడీ చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. ఇప్పుడు ముందుగా చామగడ్డను అండ్ ఆలుగడ్డని ఇలా నీట్గా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని 10 నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్న విధంగా పైన ఉండే తొక్కను ఇలా నీట్గా తీసేసుకోవాలండి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా అన్నీ తీసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొంచెం గార్లిక్ ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చామగడ్డ అండ్ పొటాటోని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇలా మసాలా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా అంతా కలుపుకున్న తర్వాత టామరిన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఒక 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మూత పెట్టి మరొక 3 నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఒక 3 నిమిషాల తర్వాత కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. అంతే అండి, టేస్టీగా ఉండే చామగడ్డ అండ్ పొటాటో పులుసు రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.